సర్కారు పథకాలు నిజమైన పేదోళ్ళకే అందాలి, నిజంగా వాటితోని అవసరం ఉన్నోళ్ళకే అందాలి. కానీ ఈ నడుమ కొంతమంది దొంగ కాయిదాలు పుట్టించి ఆళ్లను ఈళ్లను గుప్పిట్ల పెట్టుకొని బాగా సంపాదన ఉన్నోళ్ళు కూడా సర్కారు పథకాలు తీసుకుంటుర్రు. నిజమైన పేదోళ్లకు అన్యాయం చేస్తున్నారు. ఇగో గీ ముచ్చటనే జూర్ రాదుండ్రి ఎట్లున్నదో. వడ్డిచ్చేటోడు మనోడైతే బంతిలో ఎక్కడ ఊకున్నా ఒక్కటే అని వెనకటోళ్ళు ఊకేనే అని లేదు. మరి ఇంతకీ ఏమైందంటే మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. నయమే, ఇన్నొద్దులకు ఓ ఇంటోళ్ళం అయినా అంత సర్కారు వాళ్ళ పుణ్యమే అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. అయితే అక్కడితోనే ఒడిచిపోలేదు కథ. అక్క అందరికి దండం పెట్టి ఆఫీసర్లకు మైకిచ్చిపోతుంటే మంత్రి పొంగులేటి సార్ వెనకకి పిలిచిండు. పిల్లలు ఏం చదువుతాండ్రు చెల్లె అని అడిగిండు. దానికి అక్కేమన్నదో చూడండి. బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. కాదా అన్నట్టు ఓ కొడుకు లండన్లో ఉన్నాడట, ఇంకో కొడుకు రాజకీయాలలో తిరుగుతాడట, కూతురు కరెంటు డిపార్ట్మెంట్లో సర్కారు కొలువు చేస్తాందట. అంటే ఇంట్లో ఉన్నోళ్ళంతా ఆయమన్న సంపాదన ఉన్నోళ్ళే. అయినా సుత పేదోళ్ళకి ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కేటాయించిండ్రు. మస్తు సంతోషం సారు అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. మరిగా అక్క ముచ్చట్లకు మంత్రి సార్ ఏమనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు. కానీ ఆ చుట్టుముట్టున్న పబ్లిక్ మాత్రం కంగు తిన్నారు. సోషల్ మీడియా జనాలకైతే కాండ్లు బైర్లు గమ్మినాయి. వాళ్ళంతా తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుండ్రు. అసలైన పేదోళ్ళని ఇడిచిపెట్టి అన్ని ఉన్నోళ్ళకి ఇండ్లెట్లు ఇస్తుండ్రు అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే ఆఫీసర్లు కునుకు తీస్తుండ్రా అని ఇంతమంది కోపానికి వస్తుండ్రు. మంత్రి సార్ నియోజకవర్గంలో అనర్వులకు ఇండ్లు ఇస్తాండ్రు, గాయంత చూసుకోరా అని ఇంతమంది అడుగుతాండ్రు. మరిగా ఇట్లా ఇంకెంతమంది ఉన్నారో ఏం పాడో అని కూడా కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో అయిన ప్రజా దర్బార్ మీటింగ్లో నడిచింది ఈ ముచ్చట. సోషల్ మీడియాలో ఇప్పుడు గిర్ర తిరుగుతాంది. ఇప్పటికైనా అసలైన పేదోళ్ళకే ఇండ్లు ఇయ్యాలి అని కోరుకుంటారు జనాలు.